జరిగింది. సో ఈ నేపథ్యంలోనే యోహాన్ని విచారించేటువంటి పోలీసులు తమ స్థాయిలో ఉపయోగించారంటే తెలుస్తోంది. సో యోహాన్ మృతి పట్ల ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మనోజ్, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మిస్సింగ్ కేసు నేటికి సుమారు 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ బాలిక ఆచూకీ కనిపెట్టడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిందితులను విచారించేటువంటి క్రమంలో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాలిక మిస్సింగ్ కోసం మిస్ అయినటువంటి బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు నిన్నటి రోజున యోహాన్ అనేటువంటి వ్యక్తి, ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఆ నిందితులు ముగ్గురు మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరికి మేనమామైనటువంటి యోహాన్ అలియాస్ హుసేన్ ను ఆ సిసిఎస్ పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లినటువంటి అతను ఈ రోజు అనుమానాస్పదంగా ఒక ఒంటిపై గాయాలతో మరణించినట్టు తెలిసింది. ఒక అతను ఒంటిపై ఉన్నటువంటి గాయాలతో, అంటే పోలీసులు ఎవరైనా కొడితే చనిపోయాడా, లేకపోతే వాళ్ళ స్టైల్లో ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సమయంలో ఏమైనా చనిపోయాడా అనేటువంటిది ఒక అనుమానం ఉంటే, మరోవైపు ఈ యొక్క నింద పైన పడింది కాబట్టి ఏదన్నా ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకెవరైనా హత్య చేసి ఉంటారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. ప్రధానంగా మనం ఈ కేసులో బాలికగా మిస్సింగ్ కేసులో ఇప్పటికే ముగ్గురు మైనర్లతో పాటు ఆ ముగ్గురు మైనర్లలో ఒకరికి సంబంధించిన పెదనాన్న, ఒక తండ్రిని 5 మందిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని ఈ రోజు జువైనల్ కోర్ట్స్ ముగ్గురు మైనర్లను జువైనల్ కి, అదేవిధంగా మరో 2 కోర్టు జైలు కూడా పంపించినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నాం. బాలిక ఆచూకీ కనిపెట్టేంత వరకు ఆ పోలీస్ దర్యాప్తు కొనసాగుతూ ఉంటుందని నంద్యాల జిల్లా ఎస్పీ స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ కేసులో పురోగతి సాధించడం కోసం పోలీసులు అనుమానితులుగా ఉన్నటువంటి ఆ ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించినటువంటి బంధువులు, అంటే ఈ మైనర్ల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి క్రమంలో యోహాన్ అనేటువంటి వ్యక్తిని 2 కానిస్టేబుల్ సిసిఎస్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లారు. మేము సిసిఎస్ పోలీసులమని చెప్పి తీసుకెళ్లారని బంధువులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ యోహాన్ మృతదేహం కనిపించడంతో ఏం జరిగింది అంటే, పోలీసుల పేరుతో ఎవరైనా వచ్చి తీసుకెళ్లి హత్య చేసి ఏమైనా చేశారా, బౌటిపై ఉన్నటువంటి గాయాలను చూస్తా ఉంటే ఎవరో కొట్టి చంపారనేటువంటిది మాత్రం స్పష్టంగా ఆ బంధువులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది, బంధువులు ఆరోపించేటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల పేరుతో తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఇంకా ఈ పోలీసులే వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నింద్యాలలో ఉన్నటువంటి డెడ్ బాడీకి సంబంధించి డెడ్ బాడీ చూడడానికి కానీ లేదా డెడ్ బాడీ విజువల్స్ తీసుకోవడానికి కూడా మీడియా వెళ్తే మీడియా మీద పోలీసులు ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నంద్యాలకు సంబంధించినటువంటి ముచ్చుమర్రి ఘటనలో ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. 15 రోజుల నుంచి బాలిక ఆచూకీ కనిపించకుండా పోవడం, మిస్సింగ్ కేసుగా నమోదవడం, ఒకవేళ నిందితులు మేమే చంపేసి, అంటే అత్యాచారం చేసిన తర్వాత కేసీ కెనాల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ గొంతు నులిపి చెప్పాం, అంటే చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి అక్కడ గొంతు నులిపి చెప్పాం భయపడి. అయితే ఆ బాడీని ఏం చేయాలో తెలియక మా పెద్దలకు చెప్పేటువంటి పెద్దలకు చెప్పాం. వాళ్ళు వచ్చి ఈ బాడీని తీసుకెళ్లి దీన్ని ఎక్కడ చేశారో తెలియదని పోలీసు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకవైపు ఉంటే, వాళ్ళ స్టైల్లో వాళ్ళ పెదనాన్నతో పాటు ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రిని సంబంధించి విచారించిన నేపథ్యంలోనే ఆ బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్ ఏదైతే ఉందో అందులో ఆ కాలువ ద్వారా తీసుకెళ్లి అనుమానిస్తున్నారు పోలీసులు. యోహాన్ ని విచారించింది పోలీసులుగా ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఆయన ఎందుకు అనుమానిస్తున్నారు? మనోజ్, ఒకటే, ఈ మైనర్ బాలులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ బంధువులు ఉన్నారో వారందరినీ కూడా విచారించేటువంటి క్రమం ఉంది. మైనర్ బాలు ఈ యోహాన్ని అందులో భాగంగానే నిన్న దర్యాప్తులో, అంటే ఇటువైపు మైనర్లు లేకపోతే అటు ఎవరైతే ఈ పెద్దలు ఇద్దరు ఉన్నారో A3 A4 A5 ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి వాళ్ళు ఇతను కూడా ఉన్నాడనేటువంటి ఏమన్నా వాంగ్మూలం ఇచ్చాడనేటువంటి కోణం ఇచ్చాడనేటువంటిది అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇతను పోలీసులు తీసుకెళ్లి ఉంటారని భావిస్తా ఉన్నారు. అయితే స్పష్టంగా పోలీసులు ఇతను ఎందుకు తీసుకెళ్లారు, ఈ కేసులో విచారణ కోసం తీసుకెళ్లారా లేకపోతే ఇంకేమైనా కారణాలతో తీసుకెళ్లారనేటువంటి మాత్రం ఇంకా అంటే యోహాన్ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు విచారణ చేస్తున్న నేపథ్యంలో ముచ్చిందా, లేదంటే ఇంటికి వచ్చి గతంలో ఏమైనా అనారోగ్య పాలన సిచ్యువేషన్ ఉందా, అసలు ఎందుకు? మనోజ్, ఇప్పటి వరకు యోహాన్ సంబంధించి నిన్న ఉదయం వచ్చి 2 కానిస్టేబుల్ సిసిఎస్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ హోంగార్డులు తీసుకెళ్లారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు సివిల్లో వచ్చారా లేకపోతే యూనిఫామ్ లో వచ్చారా అనేటువంటి మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. అక్కడ తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఇవాళ ఉదయం తెల్లవారేసరికి యోహాన్ యొక్క మరణ వార్త వినడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ అతను చనిపోయింది మాత్రం
నంద్యాల నుంచి ఈ మిడుతూరు నుంచి మిడుతూరు నుంచి నంద్యాల తీసుకెళ్లేటువంటి క్రమంలో చనిపోయాడా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోయాడా, ఏం చేశాడా అనేటువంటి తెలియదు. అది మాత్రంగా స్పష్టంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు బంధువులంతా కూడా హాస్పిటల్ వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముచ్చుమారి గ్రామంలో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. లాకప్ డెత్ అయ్యాడా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకెవరైనా చంపారా అనేటువంటి కోణంలో పోలీసు శాఖ విచారిస్తా ఉంది. అసలు ఏం జరిగిందనేటువంటి ఉత్కంఠ మాత్రం ముచ్చుమరలో కొనసాగుతుంది. యోహాన్ యొక్క మృతి మాత్రం అనుమానాస్పదంగా కనిపిస్తా ఉంది. పోలీసుల ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చనిపోయాడా, లేకపోతే అనారోగ్య కారణాలతో చనిపోయాడా, ఒడ్డిపీట గాయాలు చూసినట్లే స్పష్టంగా ఎవరో కొట్టి చంపినట్లు మాత్రం ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి. అయితే అనుమానాస్పద ఈ నింద మోపి ఇంటికి పంపించేటువంటి క్రమంలో అవమాన భారం భరించలేక ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఇంకెవరైనా చంపారా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనోజ్ రైట్ హుసేన్. సో మొత్తం మీద నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వరుసగా ఒకదాని వెంట ఒక ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటికే 3వ తరగతి చదువుతున్నటువంటి బాలికని అత్యాచారం చేశారు ముగ్గురు మైనర్లు. వారు ఆ బాలిక మృతదేహాన్ని కనిపించకుండా కాలులో పడేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మైనర్ బాలుర యొక్క కుటుంబీకుల్ని, వారి యొక్క బంధువులందరూ కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగానే యోహాన్ని తీసుకువెళ్లారా, అసలు యోహాన్ని తీసుకువెళ్ళింది పోలీసులేనా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొత్తం దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ నెల 9వ తేదీన ముచ్చుమరి గ్రామంలో అత్యాచారం జరిగింది. ఒక మైనర్ బాలిక పైన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత కాలువలో పడవేశారు బాలిక మృతదేహాన్ని. సో అప్పటి నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బాలిక మృతదేహం దొరకలేదు. మరోవైపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. అక్కడ ముఖ్యంగా హోంమంత్రి అనిత, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా తక్షణం పర్యవేక్షిస్తున్నారు అక్కడ జరిగేటువంటి విషయాలన్నింటి కూడా. మరోవైపు ఇద్దరు ఎస్ఐ, ఒక సిఐని కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ విషయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు, క్రమశిక్షణ ఉల్లంఘించారన్న విషయంలో కూడా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అయితే యోహాన్ అనే వ్యక్తి ఆ మైనర్ బాలుల్లో ఒకరికి